నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను శ్రావణి. ప్రస్తుతం నాతో పాటు అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర గారు ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న కొన్ని ఇష్యూస్కి సంబంధించి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మేజర్ ఇన్సిడెంట్స్, ఆల్రెడీ మీరు కొంత రియాక్ట్ అవుతున్న విషయం కూడా అందరూ చూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా సోషల్ ఇష్యూస్ పైన మీరు రెస్పాండ్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీలో తెలంగాణలో మేజర్ జానీ మాస్టర్ ఇన్సిడెంట్ తప్పు ఎవరి వైపు ఉందని మీరు అనుకుంటున్నారు? మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎవరి తరపునైనా నిలబడి కళ్యాణ్ గారు వాదించే అవకాశం ఉందంటారా? లేదు, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టు పరిధిలోకి వెళ్ళినటువంటి అంశం ఆల్రెడీ రిమాండ్కి తరలించిన తర్వాత దాని గురించి మాట్లాడడం అనేటువంటిది సమంజసం నేను అనుకోను. కానీ ఒక లాయర్గా, అలాగే నాకు జానీ మాస్టర్ గారు భార్య అనేటువంటి వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు, నన్ను అడిగినప్పుడు కూడా మాట్లాడినటువంటి ఉదంతం గురించి అయితే మాత్రం ఆవిడతో ఒక 30 నిమిషాల పాటు సంభాషించడం జరిగింది. ఆవిడకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది. ఎవరి సైడ్ ఇందులో తీసుకుని మాట్లాడేది ఏం లేదమ్మా. యాక్చువల్గా వారి వాదన వారికి ఉంటుంది, వీరి వాదన వీరికి ఉంటుంది. దాంట్లో ఏం జరిగింది అనేటువంటిది ఈ అమ్మాయి పెట్టినటువంటి ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిగేషన్స్ అనేటువంటివి ఎవిడెన్స్తో బ్యాకప్ అయినప్పుడు మాత్రమే ఆ ఎలిగేషన్స్కి ఒక వాల్యూ అనేటువంటిది ఉంటుంది. ఆ ఎవిడెన్సెస్ ఏం పెట్టారు, ఏం పెట్టలేదు అనేటువంటిది ఆ అమ్మాయి 164 స్టేట్మెంట్ అనేటువంటిది మేజిస్ట్రేట్ ముందు వాలంటరీగా ఏమి ఇచ్చారు, ఇట్లాంటి డాక్యుమెంట్స్ అనేటువంటివి చూసిన తర్వాత మాత్రం మనందరం కూలంకషంగా ఒక అభిప్రాయానికి రావడానికి ఉంటుంది. ప్రస్తుతానికైతే పోక్సో అనేటువంటిది అట్రాక్ట్ అయ్యేటువంటి విధంగా అమ్మాయి ఏజ్కి సంబంధించినటువంటి వివరాలు పోలీసు వారు సేకరించినట్టుగా చెప్తా ఉన్నారు. ఇందులో నిజాలేంటి, పోక్సోతో పాటు 376 కాకుండా 506 థ్రెటనింగ్, 420 లాంటివి కాకుండా రకరకాల సెక్షన్లు ఇంపోజ్ చేయడమే కాకుండా జానీ మాస్టర్ గారి భార్యను కూడా ఈ రోజైతే మళ్ళీ స్టేషన్కి పిలుస్తారనేటువంటి విషయాలు వినబడతా ఉన్నాయి మనకి మీడియా సర్కిల్స్ అండ్ పోలీస్ సంబంధించినటువంటి సోర్సెస్ నుంచి. సో ఇప్పటికిప్పుడైతే మనం ఎవరు తప్పని చెప్పలేం. కానీ ఒక సంఘటన జరిగింది, దురదృష్టకరం. చాలా ప్రతిభావంతుడు, దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందినటువంటి మన తెలుగు డ్యాన్స్ మాస్టర్ అనేటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి అభియోగాల్లో చిక్కుకోవడం అనేటువంటిది శోచనీయమే. కానీ వేచి ఉండాలమ్మా. బెయిల్ ఆర్డర్స్లో ఏమని వస్తాయి, ఏం చెప్పారు, జానీ మాస్టర్ బయటకు వచ్చిన తర్వాత ఆయన వెర్షన్ ఏంటి, ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఇవన్నీ మనం పరిశీలించాల్సి వస్తుంది. జానీ మాస్టర్నే కాకుండా ఆయన వైఫ్ పేరుని ఇన్వాల్వ్ చేయటము, తనని కూడా అరెస్ట్ చేస్తారని కొంత ఆందోళన కల. ఎందుకంటే చాలా చిన్న పిల్లలు అండ్ ఇండస్ట్రీ నుంచి ఇద్దరు వచ్చి ఇంత ఒక్కొక్క స్టెప్ వేస్తూ ఇంత పేరు తెచ్చుకున్నారు. తను కూడా అదే అంటుంది. మీ కాల్ చేసినప్పుడు తన పెయిన్ ఏంటి, ఎలా ఎక్స్ప్రెస్ చేసింది? అదే నేను ఫస్ట్ అడిగినటువంటిది అమ్మాయి లవ్ జిహాద్ అనేటువంటి యాంగిల్లో మీరు ఏమన్నా నిజంగానే అమ్మాయిని మతం మారమన్నారంటే ఆమె అన్న అంటూ సంబోధిస్తా, అన్న నేను నా పేరు సుమలత, నేను ఇలాగా ఇస్లాంలో కన్వర్ట్ అయినానన్న, నేను ఖుదా సాక్షిగా చెప్తున్నాను మీకు, ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి ఫస్ట్ బుర్కాలు వేసుకుంటూ ఉండేదన్న. జానీ మాస్టర్ని ఇంప్రెస్ చేయడం కోసం ఆమె ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండేది. అలాంటివి నేను చూసి 1 నెల 2 నెలలు 3 నెలలు కాదు కదన్నా, నెలల తరబడి సంవత్సరాల తరబడి చూసినప్పుడు ఒకనొక సందర్భంలో చెప్పాను, ఏంటమ్మా అసలు నీకంటే నాకు జానీ మాస్టర్ అంటే ఇష్టం అండి, నేను మాస్టర్తో పాటు ఉండాలనుకుంటున్నానని చెప్పింది. మరి నేను ఆ టైంలో ఎవరిని వారించాలో నాకు తెలియదు కాబట్టి నీకు ఇస్లాం అనేటువంటిది అంత ఇష్టం అయితే కనుక వేసుకోమ్మా, తప్పే ఉంది అందులో, నీకు కన్వర్ట్ అయితే పూర్తిగా కన్వర్ట్ అవ్వు, కానీ వేషధారణ కోసం మాత్రమే నువ్వు మతాన్ని ఎంచుకోవద్దు తల్లి, ఎవరిని ఇంప్రెస్ చేయక్కర్లేదు, నీ మనసులో దేవుడు ఉండాలని చెప్పడం జరిగింది. నేను ఒక పాజిటివ్ నోట్లో ఒక మహిళగా ఇంకో మహిళకి అడ్వైస్ చేశాను. నా భర్తకి ఆమెకి మధ్య ఏముంది ఏం లేదనేటువంటిది వారి ఇరువురికి సంబంధించిన సబ్జెక్ట్లో నేను ఎందుకు జోక్యం చేసుకుంటాను చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది డాన్సర్స్ కూడా కాల్ చేశారు. మాస్టర్ ద్వారా సీనియర్ డాన్సర్స్ మేము లాభపడ్డటువంటి అకౌంట్స్ ఇదిగోండి సార్ డీటెయిల్స్, మాస్టర్ పలానా పొజిషన్లో యూనియన్లోకి వచ్చిన తర్వాత చాలామంది పెద్ద ప్రొడ్యూసర్లతో మాట్లాడి కూడా మాకు ఈ రకంగా ఆర్థిక సాయం చేశాడు సార్ అని, మీరు నమ్ముతారు నంబరు 84-85 మందికి సంబంధించిన ఇన్ఫర్మేషను ఒక ఇద్దరు కలెక్ట్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేయడం జరిగింది. కాబట్టి ఆయన మంచోడు కట్టి తప్పు చేయకూడదని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇక్కడ తప్పు ఒప్పులు నిర్ధారించేది మనం కాదు, ఎందుకంటే ఇవన్నీ అభియోగాలు. ఆ అమ్మాయికి ఉండేటువంటి వేదన అమ్మాయికి ఉంటుంది. జానీ మాస్టర్ కూడా అంతకాలం ఆ అమ్మాయిని సహకరించాను కూడా, నేను నిలబెట్టాను, ఆ అమ్మాయికి లైఫ్ ఇచ్చాను, ఏంటి ఈరోజు ఇలా జరిగిందని ఆయన వేదన ఆయనకి ఉంటుంది. ఇరువురు ఎవరు అంటే ఎమోషనల్గా మోరల్గా మనం జడ్జిమెంట్లు చెప్పగలుగుతాం, కానీ లీగల్గా ఎవరిది తప్పు అని నిర్ధారించాల్సినటువంటిది న్యాయస్థానాలు మాత్రమే. న్యాయస్థానాలు అట్లా నిర్ధారించాలి అంటే న్యాయపరమైనటువంటి వాద ప్రతివాదనలు జరగాల. ఇరువురికి సంబంధించినటువంటి అభియోగాలు ఆధారభూతంగా ఉండాలి. ఇఫ్ అన్ ఎలిగేషన్ ఈజ్ నాట్ బ్యాక్డ్ అప్ బై సైంటిఫిక్ ఆర్ ఏ డైరెక్ట్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్, దెన్ దట్ ఎలిగేషన్ ఈజ్ నాట్ సస్టైనబుల్. అది నిలబడదు కోర్టులో. కానీ చూడాలి, ఆ అమ్మాయి నిజంగానే పోక్సో అట్రాక్ట్ అయ్యేటువంటి చిన్న వయసులో ఉన్నప్పుడే జానీ మాస్టర్తో ఆ రకమైనటువంటి సహచర్యం ఏర్పడిందా, ఏం జరిగింది, ఇవన్నీ చూడాలి. నిన్నైతే ఇటు కూడా ఆయన్ని రిమాండ్కి పంపించారు. ఆ తర్వాత కన్ఫెషన్ స్టేట్మెంట్ గురించి, రిమాండ్ రిపోర్ట్ గురించి కూడా జానీ మాస్టరే తప్పు ఒప్పేసుకున్నారు అని చెప్పి చాలా ప్రముఖ ఛానల్స్లో ఇష్టారాజ్యంగా రాశారు.
కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆర్ రిమాండ్ రిపోర్ట్ ఈస్ నాట్ అన్ అడ్మిసిబుల్ ఎవిడెన్స్ అండర్ సెక్షన్ 25 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్. అది అడ్మిసిబుల్ ఎవిడెన్స్ కాదు. కొన్ని కండిషన్స్లో సెక్షన్ 27 ద్వారా ఇఫ్ ఇస్ దిస్ కన్ఫెషన్, జానీ మాస్టర్ కన్ఫెషన్ రిపోర్ట్ ప్రకారం ఏదైనా నిజాన్ని తెలుసుకోవడానికి పోలీసు వారికి ఒక దారి ఏర్పడితే అప్పుడు దాన్ని కూడా కొరాబరేటివ్ ఎవిడెన్స్ కింద ఏదైనా పరిగణలో తీసుకుంటారు తప్ప కన్ఫెషన్ పోలీస్ స్టేషన్లో పోలీసుల సమక్షంలో ఇచ్చేసినటువంటిది జానీ మాస్టర్ నేరం అనేటువంటిది ఆరోపించబడేసినటువంటి విధానం అయితే కాదు. ఓకే, పోక్సో యాక్ట్ సంబంధించి ఒకవేళ అది చట్టం నిరూపితం అయితే ఆ కేసెస్ ఎట్లా ఉంటాయి, ఆ శిక్షలు ఎంత తీవ్రంగా ఉంటాయి అనేది అందరికీ ఆందోళన కలిగిస్తుంది. ఎందుకు అంటే ఉన్నప్పుడు జరిగింది అని తను చెప్పటం అనేది కొంత ఇక్కడ ఆందోళన కలిగిస్తాం. అదే ఇప్పుడు చట్టాల్లో న్యాయస్మృతుల్లో ఎవ్రీ ఐపీసీ హ్యాజ్ అ సిఆర్పిసి, ఎవ్రీ బిఎన్ఎస్ హ్యాజ్ అ బిఎన్ఎస్ఎస్. సో భారతదేశంలో న్యాయస్థానాలకు సంబంధించినటువంటి న్యాయ నైపుణ్యత్వం అనేటువంటిది ఒక శిక్ష గురించి, ఒక తప్పు గురించి, ఆ తప్పుకు పడేటువంటి శిక్ష గురించి మెన్షన్ చేస్తుంది. 376కి సంబంధించి కానీ, పోక్సోకి సంబంధించి కానీ 7 to 10 years అండ్ లైఫ్ పడేటువంటి అవకాశాలు, ఫోర్సిబుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్కి సంబంధించి 5 సంవత్సరాలు, ఇలాంటివన్నీ పేపర్ల మీద ఉంటాయమ్మా. కానీ ఇవన్నీ కూడా టూ ఎర్లీ టు డిస్కస్. ఎందుకంటే అంత భయపడి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం కాదు. ఈరోజు నమ్మేవారు నమ్ముతారు. ఒక అభియోగాన్ని అమ్మాయి సైడ్ తీసుకోవాలి, అమ్మాయి సైడ్ తీసుకుంటారు. జానీ మాస్టర్ సైడ్ తీసుకోవాలి, జానీ మాస్టర్ సైడ్ తీసుకుంటారు. ఎవరి అభిప్రాయాలు ఎలాగున్నా నేను ఇందాక నుంచి చెప్తున్నా, ఆధారాలు మాత్రమే ముఖ్యం. ఆధారాల ద్వారానే శిక్ష పడద్దా లేదా అనేటువంటి చెప్పగలుగుతాం. ఓకే, నిన్న ఏపీకి సంబంధించి ఇష్యూ మీరు చూసుంటారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తిరుపతి లడ్డూకి సంబంధించిన చేసిన కమెంట్స్ చాలా వైరల్గా మారాయి. అది టెస్టింగ్ జరిగిందా, అడల్ట్రేషన్ జరిగిందా, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ దీన్ని ఎలా చూడాలి? ఎందుకు అంటే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఎన్నో ఆరోపణలు చేసుకుంటారు, ఎన్నో విమర్శలు చేసుకుంటారు, తర్వాత వాటిని దులిపేసుకునే వాళ్ళు దులుపుకుంటారు, అవి ప్రూవ్ అవుతూ ఉంటాయి, అవి వార్తల్లో భాగం. కానీ ఎంతో మంది కోట్ల అభిమానుల్ని సంపాదించుకున్న దేవుడికి సంబంధించిన ప్రసాదం లడ్డూలో ఇలా జరిగిందా అనే ఆందోళన ఎఫెక్ట్ పడేది తిరుపతి పైనే కదా. ఆ తిరుమల లడ్డూని కొనాలంటే ఇప్పుడు అందరూ ఈ సేఫేనా అని ఆలోచించే పరిస్థితి. అది ఎగబడి కొనుక్కునే దగ్గర నుంచి ఈ రోజు స్టాల్స్ లో ఎవరు కొనలేని పరిస్థితికి వచ్చేసింది. దాన్ని ఎలా చూడాలంటారు? అదే ఇప్పుడు కాఫ్ టెస్ట్ అనేటువంటిది సాధారణంగా చాలా సంవత్సరాల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా జరిగింది. అక్కడ లడ్డూకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదరణను కాపాడడం కోసం ప్రతి ప్రభుత్వంలో కూడా, అది కాంగ్రెస్ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని కాకుండా ప్రతి ప్రభుత్వంలో కూడా అశేషమైనటువంటి ఆ దేవదేవుడికి సంబంధించినటువంటి ఆ మహాప్రసాదం యొక్క విలువని, ఔన్నత్యాన్ని, అలాగే దానికి ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని కూడా కాపాడడం కోసం, ఆ పవిత్రతను నెలకొల్పడం కోసం అందరూ కృషి చేశారు. అయితే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఎలిగేషన్స్ అనేటువంటివి చాలా ఆందోళన కలగజేసినాయి. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీనివాసుని యొక్క భక్తులందరినీ కూడా ఒక్కసారిగా గుండె దడక గురి చేసినాయి. కాబట్టి నేను చెప్పేదల్లా ఏంటంటే, అభియోగాలు ఎలా ఉన్నా కూడా ఒక సిట్టింగ్ జడ్జి ద్వారా జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా శిక్షార్హులు, ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారి సమక్షంలో జరిగితే, ఇంకొక ఎవరైనా కూడా బోర్డు మెంబర్కి తెలిసి జరిగితే వారందరినీ కూడా ఫస్ట్ ఇమీడియట్గా డీటైన్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిధిలో ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారించాలి. అయితే ఇవన్నీ జరగడానికి ముందు ఏం చేయాలమ్మా? ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. మనందరికీ తెలుసు తిరుమల తిరుపతి